హాయ్ అండి, మీ మనీ కిచెన్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మనం బీన్స్ ఆకుకూర వండుకుందామండి. బీన్స్ పెద్దవి తీసుకున్నానండి. బీన్స్ మీ దగ్గర చిన్నవి ఉంటే చిన్నవి తీసుకోవచ్చు, మీకు అందుబాటులోను. పెద్ద బీన్స్ తీసుకున్నాను. ఆల్రెడీ నేను నైట్ నానబెట్టి పెట్టుకున్నాను. అందులోకి ఆకుకూర ఏ ఆకుకూర అయినా వేసుకోండి, మీకు అందుబాటులో ఏది ఉంటుంది. నేను కొనగొంట కూర తీసుకుని శుభ్రంగా కట్ చేసి పెట్టుకున్నానండి. 2 ఉల్లిపాయలు 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి ఇలా సీల్చి పెట్టుకున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి. ఇది ఆల్రెడీ బీన్స్ నైట్ నానబెట్టేసి ఉడకపెట్టానండి. కొంచెం సాల్ట్ వేసి ఉడకపెట్టుకోవాలి. ఇప్పుడు తయారీ విధానం చూపిస్తాను మీకు. ముందుగా మూకుడు పెట్టుకుని పొయ్యి వెలిగించుకుందామండి. మూకుడు వేడైందండి, సరిపడగా నూనె పోసుకుందాం. చూడండి, నూనె వేడైంది. ఇప్పుడు తీల్చుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసుకుందాం. ఇలా సన్నగానే తీల్చుకోండి. సరే, 5 నిమిషాల మధ్య వరకు ఇలా వేయించుకోండి. చూద్దామండి, ఉల్లిపాయ వేగిపోయిందేమో. ఇలా చాలండి, వేగిపోయింది. ఇప్పుడు మనం కొనగంట కూర తీసుకున్నాం కదా, ఆకుకూర ఇది వేసి వేయించేసుకోండి. మళ్ళీ 5 నిమిషాలు మగ్గ పెట్టుకుందాం. మూత పెట్టుకుందాం. మళ్ళీ చూద్దామండి, వేగిపోయిందండి. ఆకుకూర వేసాక ఒక 3 నిమిషాలు వేయించుకున్నాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, ఇది వేసి వేయించేసుకుందాం. 1 నిమిషం వేయించుకుందాం, కొంచెం పచ్చివాసన పోయే వరకు. చూడండి, 1 నిమిషం వేయించుకున్నాం, వేగిపోయింది. ఇప్పుడు బీన్స్ వేసేసుకున్నాం. ఇలా బెజ్జాల గరిటెలతో తీసి ఇలా వేసేసుకోండి. బీన్స్ కూర చాలా బాగుంటుందండి, ఇలాగే వండుతుంది మీరు. మళ్ళీ 2 నిమిషాలు ఇలా కలిపేసుకున్నామండి, వేపించుకుందాం. సరిపడగా పసుపు వేసుకోండి, మళ్ళీ కలిపేసుకోండి. కారం వేసుకుందాం, సరిపడగా కారం వేసుకోండి. కారం వేస్తే కూడా ఇలా కలిపేయండి. చూడండి, ఇప్పుడు కారం వేసి వేయించుకున్నాం కదా, ఒక 10 సెకండ్లు ఇలాగ సాల్ట్ సరిపడగా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ కళ్ళుప్పు ఏదో ఒకటి వేసుకోండి. చూడండి, ఇప్పుడు నీళ్ళు పోసేసుకుందాం సరిపడగాను. చూడండి, ఇలా నీళ్ళు ఇలా సరిపడగా పోసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకుని 10 నిమిషాలు ఉడికించుకుందాం. చూడండి, ఇలాగ కూర సగం ఉడికిపోయిన తర్వాత ఇలాగ ఒక టమాటా మిక్సీ పట్టుకుని ఇలాగ గుజ్జు వేసేసుకోండి. వేసేసి అప్పుడు ఉడకనివ్వండి. మళ్ళీ ఒక 5 నిమిషాలు సగం ఉడికిపోయిన తర్వాత వేసుకోండి, బాగుంటుంది టమాటా గుజ్జు వేసుకుంటే. చూద్దామండి, ఉడికిపోయిందేమో. ఉడికిపోయింది. చూడండి, ఆకుకూర బీన్స్ మనకి రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇది చపాతీలోకి, రొట్టెల్లోకి, రైస్లో ఎందులో అయినా సరే చాలా బాగుంటుందండి కూర. మీరు చేసి చూడండి. ఈ వంట మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్లో చెప్పండి.